తెలంగాణలో పార్టీ శాఖ పెట్టినా కూడా అంటే తెలంగాణ బాధ్యతలు స్వీకరించడానికి కావచ్చు జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు నేను మద్దతు ప్రకటిస్తానండి. నేను సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారిని విశ్వసించినోడిని జగన్మోహన్ రెడ్డిని అంత ఆ స్థాయిలో చూసుకుంటున్నాను. నాకు సోనియా గాంధీ రాహుల్ గాంధీ ఎక్కువనా జగన్మోహన్ రెడ్డి ఎక్కువనా? నేను ఎందుకు కొనసాగిస్తాను? ఆయన కాంగ్రెస్ పార్టీ విడిచిపెట్టిపోయి కాంగ్రెస్ పార్టీ విమర్శిస్తే నేను ఆయనతో కొనసాగిస్తానా? ఆయన సోనియా గాంధీ గారితో ఉంటే ఆయన గౌరవిస్తాను. ఆయన సోనియా గాంధీ గారిని విడిచిపెట్టి వెళ్ళిపోయింది కదా, కాంగ్రెస్ పార్టీ విడిచిపెట్టి వెళ్ళిపోయింది కదా, నేను ఆయన గౌరవించే అవసరం నాకేముంటుంది? రాజశేఖర రెడ్డి గారి సిద్ధాంతాలు కూడా వ్యతిరేకంగా వెళ్ళాడు. రాజశేఖర రెడ్డి చివరి శ్వాస కూడా కాంగ్రెస్లో వదిలిండి. ఆయన రాజశేఖర రెడ్డి గారు చివరి శ్వాస కాంగ్రెస్లోనే వదిలిండి. రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయాలని కోరుకుంటున్నాను 2 రోజుల ముందు చెప్పిండు. చివరి శ్వాస కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా వదిలిండు. ఆయన గౌరవం ఎక్కడా? ఈయన ఎక్కడ? ఆయన రాజశేఖర రెడ్డి గారి విధానాలను కూడా ఆయన కొనసాగించలేకపోయాడు. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గతనంటే మేము ఎందుకు నడుస్తామండి? మాకు రాహుల్ గాంధీ సోనియా గాంధీ లాంటి పెద్ద నాయకులు ఉండగా జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళని నేను ఎందుకు నడుస్తా అండి? విచిత్రంగా. ఇంతవరకు మీరు చెప్పారు ఉమేష్ రావు గారు యూత్ కిందికి వస్తారని చెప్పారు కదా. కాంగ్రెస్ పార్టీలోనే యూత్ విభాగం అనేది ఒకటి ఉంది. అంటే రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి, కార్తిక్ రెడ్డి ఇట్లాంటి వాళ్ళంతా కూడా యూత్ విభాగం ఉంది. ఆ యూత్ విభాగంలో మీరు ఉన్నారా లేదా? యూత్ కదా మీరు. వాళ్ళకు యూత్ విభాగం ఉందనే విషయం నాకు తెలియదు. రేపు తెలుసుకొని మరి వాళ్ళ యూత్ విభాగాలు ఉండేది ఉంటే నేను కూడా జాయిన్ అవుతాను. పెద్ద కష్టమే. నాకు వాళ్ళకు యూత్ విభాగం ఉన్న సంగతి నాకు తెలియదు. ఉందా? అంటే మీరు యూత్ నాకేం తెలియదు. నాకు ఏం తెలియదు. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వాళ్ళ అధ్యక్షులు ఉన్నటువంటి పెద్ద నాయకులు గంతవరకు నాకు పరిచయం. మిగతా ఎవరో వింగిలు పెట్టుకుంటే నాకు సంబంధం లేదు. నాకు తెలియదు. నాకు అతను పని కూడా లేదు. నాకు ఏం అవసరం అండి తెలుసుకోవడానికి? నాకు అవన్నీ తెలుసుకున్నటువంటి పనులు చేయాల్సిన అవసరం నాకేం. మా కార్యక్షేత్రం ఉంది. పార్టీ ఒక డైరెక్షన్ ఇస్తుంది. డైరెక్షన్ ప్రకారం మా కార్యక్షేత్రాన్ని మేము పనిచేసుకుంటాం. అంతే తప్ప రెండే తెలుసు మాకు. పీసీసీ ఏం ఆదేశాలు ఇస్తే అమలు చేయాలి, ఏఐసీసీ ఆదేశాలు ఇస్తే అమలు చేయాలి. మా కార్యక్షేత్రంలో మేమేం పని చేయాలి గవే ఉంటాయి. ఒక అధికార ప్రతినిధిగా చెప్పండి, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా చూడాలనుకుంటున్నారు? తెలంగాణ రాష్ట్రానికి న్యాచురల్ రిసోర్సెస్ ఉన్నాయండి. డెఫినెట్గా డెవలప్ చేస్తే తెలంగాణ రాష్ట్రం చాలా కంట్రీలో ఒక గొప్ప రాష్ట్రంగా అతి త్వరలోనే అవతరించే అవకాశం ఉంటుంది. ఇక్కడ న్యాచురల్ రిసోర్సెస్ ఉన్నాయి. సరే, వాటి పాలకులు ఏ విధంగా తీసుకొస్తారు, ఏ విధంగా వాడతారు అనేటువంటి సెకండరీ. అది కాలం నిర్ణయిస్తుంది. అంతే తప్ప తెలంగాణ రాష్ట్రం ఖచ్చితంగా మంచి భవిష్యత్తు ఉన్న రాష్ట్రం, చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. ఇంకొకవేళ నిజంగానే మొన్న మాకు కాంగ్రెస్ పార్టీ కనుక అధికారం కేంద్రంలో ఉంటే తెలంగాణకు ఇతోధికమైన సహాయం చేసేది. అది బ్యాడ్ల కేంద్రం, రాష్ట్రంలో అధికారం పోవడం, కేంద్రంలో అధికారం. సోనియా గాంధీ గారికి చాలా డెవలప్ చేయాలంటే ఒక అభిప్రాయం ఉండే తెలంగాణలో. ఎందుకంటే సుదీర్ఘకాలంగా వీళ్ళు బాధపడ్డారు. ఒక 6 దశాబ్దాల నుండి పోరాటం చేస్తున్నారు. వెనుకబడ్డారనేటువంటి వారికి ఒకటి ఉండే సోనియా గాంధీ గారికి. అందుకే ఆ ఉద్దేశం పెట్టుకొని రాష్ట్రం విభజన చేశారు సోనియా గాంధీ గారు. ఒకవేళ మొన్న కనుక కేంద్రంలో ప్రభుత్వం కాంగ్రెస్ వచ్చేది ఉన్నట్టయితే తెలంగాణ ఇలా అద్భుతమైన పొజిషన్ ఉండేది. అది దురదృష్టం ఏదైనా రాలే. సరే, రేపు వస్తుంది, అవకాశం ఉంది. సోనియా గాంధీ గారికి అవకాశం దొరుకుతుంది. తెలంగాణను డెవలప్ చేసే అవకాశం ఖచ్చితంగా సోనియా గాంధీ గారికి దొరుకుతుంది. అభివృద్ధిలో తెలంగాణ మొదటి స్థానంలో ఉందని ఇటీవల జరిగిన సర్వేలో చెప్పారు. కేంద్రంలోని అంటే నరేంద్ర మోడీ గారు, ప్రధాని నరేంద్ర మోడీ గారు గజ్వేల్కి వచ్చి ఆ పైప్ లైన్ల ఓపెనింగ్ ప్రారంభోత్సవానికి వచ్చిన ఆయన కూడా తెలంగాణలో కేసీఆర్ గారి పాలన గురించి ఆహా ఓహో అని పొగిడి వెళ్ళారు కదా. మీరేమో అభివృద్ధి లేదంటున్నారు, అభివృద్ధిలో మొదటి స్థానంలో ఉంది తెలంగాణ అంటున్నారు. వాళ్ళిద్దరు ఒకటైన కదా ఆహా ఓహో అంటాడు. వాళ్ళిద్దరు ఒకటైన కదా. ఇప్పుడు వాళ్ళిద్దరు మోడీ కేసీఆర్ వేరు వేరు మనం అనుకోం కదా. ప్రభుత్వాలు, వాళ్ళు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, వాళ్ళిద్దరు మాకు వ్యతిరేకమే. వాళ్ళు ఆహా ఓహో అనుకుంటే ఏమంటారండి? కేసీఆర్ ప్రభుత్వం బాగలేదని మోడీ చెప్తే మరి మోడీ ప్రభుత్వం రాదు, ఇక్కడ కాంగ్రెస్ వస్తుంది. కాబట్టి మోడీ అది చెప్పడు కదా. మోడీ ప్రభుత్వం, మోడీ పార్టీ వస్తాయా? వస్తారండి చాలా మంది. సార్ మా కాలంలో ఆయన ఎవరు, జార్జ్ బుష్ వచ్చిండు. జార్జ్ బుష్ ఏంటి, బుషే కావచ్చు, జార్జ్ బుష్ ఆయన వచ్చిండు. చంద్రబాబు నాయుడు కాలంలో బిల్ క్లింటన్ వచ్చిండు. వస్తూనే ఉంటారు. వాళ్ళు వచ్చినంత మాత్రమే వాళ్ళు వస్తేనే అభివృద్ధి జరిగిందనే అంశం కాదు కదా. ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడ్డప్పుడు, ప్రజల యొక్క పరిస్థితులు, రాష్ట్రం యొక్క పరిస్థితులు మెరుగైనప్పుడు దాన్ని అభివృద్ధి కింద తీసుకుంటాం. ఎవరో అమెరికా రాష్ట్ర అధ్యక్షుడు వచ్చి పోయిందంటే డెవలప్ అయిందని మనం అనుకుంటూ భ్రమిస్తే ఎట్లా? అది కాదు కదా. చాలామంది చాలా సందర్భాలు వస్తుంటారు, పోతుంటారు. ఇప్పుడు ఇందాక మీరు గజ్వేల్లో చెప్పిన మాటకు మోడీ గారు ఏం చెప్తారండి? మోడీ గారు కేసీఆర్ గారినే పొగడాలి. ఎందుకంటే ఆయన పొగడకపోతే కేసీఆర్ గారిని తిడితే, టీఆర్ఎస్ని తిడితే లాభపడేది కాంగ్రెస్ ఆటోమేటిక్గా. ఇక్కడ ఆయన మోడీ ప్రభుత్వం రాదు కదా. ఇక్కడ మోడీ పార్టీ గెలిచేది కాదు, ఇక్కడ ప్రభుత్వంలోకి వచ్చేది కాదు పార్టీ. కాబట్టి ఆయన అందుకే వాళ్ళతో ఒకటి అయిపోయారు. అంశం అక్కడ ఉంటుంది. వాళ్ళకి మ్యాచ్ ఫిక్సింగ్ అక్కడ ఉంటుంది. ఇక మరి ఆయన పొగడపోతే ఏం చేస్తాడు చెప్పండి? సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉండి కాంగ్రెస్ పార్టీలో ఒక సీనియర్ నాయకుడిగా ఉంటూ ఒక ప్రస్తుత అధికార ప్రతినిధిగా ఉన్న మీకు భవిష్యత్తు లక్ష్యం ఏంటి? అసలుకి లక్ష్యం ఏమిటండి? ప్రజా జీవితంలో మనం పబ్లిక్ లైఫ్లో ఉన్నాం. ఏదో కార్యక్రమాలు చేసుకుంటూ పోతూనే ఉంటాం. లక్ష్యం అంటే లక్ష్యం దిశ ఏముంటుందండి? లక్ష్యం దిశ స్పెషల్ ఏముంటుంది అనుకోండి. నేను రాష్ట్రపతి కావాలనుకుంటున్నా, ప్రధానమంత్రి కావాలనుకుంటున్నా, అటువంటి దీక్ష లక్ష్యం నాకేం లేవు. పబ్లిక్ లైఫ్లో ఉన్నాం. సరే, ఎమ్మెల్యేను ఒక చిన్న విషయము. పబ్లిక్ లైఫ్లో ఉన్నాం,
ఏ పదవి వస్తే ఆ పదవి టేకప్ చేస్తాం, పని చేసుకుంటూ పోతాం అంతే తప్ప ఫలానాదే కావాలి ఫలానాది లక్ష్యం అనే అంశం ఏం లేదు. పబ్లిక్ లైఫ్లో ఉంటాం, ప్రజల్లో ఉంటాం, ప్రజాసేవ చేసుకుంటూ పోతాం అంతే తప్ప. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా తెలంగాణ ప్రజలకు మీరు ఇచ్చే సందేశం ఏంటి? తెలంగాణ ప్రజలకు నేను రిక్వెస్ట్ ఒకటే చేస్తున్నా, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీని ఖచ్చితంగా ఆదరించి తెలంగాణ అభివృద్ధికి దోహదపడాలి. 2019లో కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టాలి అనేటువంటిది నేను ప్రజలను కోరుతున్నాను. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది, తెలంగాణ అభివృద్ధి చేసి అగ్రగామిగా నిలబెట్టేయగలిగేటువంటి ఒక స్తోమత స్థితి కాంగ్రెస్ పార్టీకి ఉంది అనేది నేను ప్రజలకు చెప్తున్నా. రేపు 2019లో రిక్వెస్ట్ చేస్తున్నా, ప్రజలను కోరుతున్నా, కాంగ్రెస్ పార్టీకి అధికారాన్ని కట్టబెట్టండి అని నేను కోరుతాను. అది నా సందేశం. వివాహం ఎక్కడ చేసుకున్నారు? వివాహం అంటే మాకు కామారెడ్డిలో అప్పుడు అరేంజ్ లేదు. ఎంతమంది సంతానం మీకు? మాకు ప్రేమించాలి అలవాట్లు ఏం లేవు, అంత ఓపికలు కూడా లేవు. ప్రేమించే అలవాటు లేదండి. అదే అలవాట్లు అటు ఓపికలు కూడా లేవు, మాకు ఆ టాలెంట్ కూడా లేదు. అంతేనంటారా? నాకు ప్రేమించే టాలెంట్ కూడా లేదు. నాకు అంత అవి తెలియదు, ఆ మెలకు నాకు తెలియదు. ఓకే ఓకే. రాజకీయంలో నా టాలెంట్ ప్రేమలో లేదంట. ఏముంటుంది? ఎంతమంది సంతానం మీకు? నాకు ఒకటే కూతురండి. ఒకటే కూతురు. అంటే మీ తర్వాత ఏమైనా రాజకీయాల్లోకి తీసుకొస్తా? లేదు, అమ్మాయి చదువుకుంటుంది, డిగ్రీ అయిపోయింది, ఇప్పుడు పీజీ లండన్ పోతుంది. పీజీ. ఓకే. మీ ఆహార అలవాట్లు ఎలా ఉంటాయండి? మేము అన్ని తింటామండి, వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్ అన్ని తింటాం, ఏది వదిలిపెట్టేది లేదు, అన్ని తింటాం. అన్నీ కూడా అన్ని అలవాట్లే మాకు, అన్ని అలవాట్లు అన్ని అలవాట్లు ఉన్నాయి. అన్ని. మంచి దావత్తుల్లో బాగా పాల్గొంటారట? బాగా పాల్గొంటాం, దావతులు ఇస్తుంటాం, దావతులలో పాల్గొంటాం, అది కూడా ఏం పెద్ద సందేహం లేదు. మొత్తం కూడా అంటే దైవభక్తి ఉందా బాగా? బాగా. ఎక్కడికి వెళ్తుంటారు ఎక్కువ? తిరుపతి వెళ్తాం, అన్ని వైష్ణవాలయాలన్నీ తిరుగుతూ ఉంటాం ఎక్కువ. ఓకే. ఎంత దూరం ఉంటాం దూరం పోయి వైష్ణవాలయాన్ని దర్శించుకొని వస్తాం. ఓకే. ఏం వైష్ణవాలయాలు అంతా ఇదిగా సందర్శించడానికి కారణం? అంటే కొంచెం వైష్ణవ సంప్రదాయం మేము అనుసరిస్తాం కాబట్టి, మా గురువు జిఆర్ స్వామి గారు కాబట్టి వైష్ణవ సంప్రదాయాలు ఎక్కువ వైష్ణవాలయాలు ఆచరిస్తూ ఉంటాం. మీ గురువు అంటే జిఆర్ స్వామి గారు, త్రిదండి జిఆర్ స్వామి గారు వారే మా గురువు. వారే మా గురువు కాబట్టి వారిని అనుసరిస్తాం, వైష్ణవ సాంప్రదాయాన్ని అనుసరిస్తాం, వైష్ణవాలయాలను తిరుగుతాం. అంటే శివాలయాలు తిరగమని కాదు, ఎక్కువ మేము ఆచరించేది అది. అట్లా. మీ ఆరోగ్యం ఎలా ఉంటుంది? షుగర్ ఏమైనా ఉందా? నాకు బీపీ లేదు, షుగర్ లేదు, చాలా బ్రహ్మాండంగా ఉంటుంది, అద్భుతంగా ఉన్నాను ఇప్పుడు. అంతే. ఆరోగ్యంగా కూడా, మెంటల్లీగా ఫిజికల్గా అంత స్ట్రాంగ్, వెరీ వెరీ స్ట్రాంగ్. ఏం కన్ఫ్యూజన్ లేకుండా కరెక్ట్ క్లారిటీతో ఉంటాను నేను. ప్రతి విషయంలో ఒక క్లారిటీతో ఉంటాను నేను. ఏం కన్ఫ్యూజన్ ఉండదు, ఏం ఆగమాగం ఉండదు. విన్నారా? మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. For more videos, please subscribe iDream. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I'm very much satisfied with the way interview went on. Kindly subscribe to iDream. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content. Do watch iDream.